ఒకరోజు ఒక పడవ ఓనర్ తన పడవకి రంగులు వేయించుకోవడానికి ఒక పెయింటర్ని పిలిపించాడు. పడవకి పెయింటర్ రంగులు వేస్తున్నప్పుడు పడవకు కింద భాగాన ఒక రంధ్రం లాంటిది కనిపించింది అనమాట. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఓనర్ వచ్చి 1 లక్ష రూపాయలు తెచ్చి ఆ పెయింటర్కి ఇచ్చింది అనమాట. ఆ పెయింటర్కి ఏం అర్థం కాక, సార్ నా పైసలు నాకు ఇచ్చేసారు కదా, మళ్ళీ ఇది ఎందుకని అడుగుతాను అనమాట. అప్పుడు ఆ ఓనర్ ఇది పెయింట్ వేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు అని చెప్తాడు. అప్పుడు ఆ పెయింటర్ కొంచెం ఎమోషనల్ అయిపోయి, అది చాలా చిన్న పని కదా సార్, దానికి మనీ తీసుకునే అంత పెద్ద పని ఏం కాదు సార్ అని చెప్తాడు. అప్పుడు ఆ ఓనర్, మిత్రమా ఇది నీకు అర్థం కాదు అసలు ఏం జరిగిందని, రంగులు ఏమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయినా. నువ్వు వేసిన రంగులు ఎండిపోయిన తర్వాత మా పిల్లలు సముద్రంలోకి చేపలు పట్టడానికి పడవని తీసుకెళ్లారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్ళకి తెలియదు, నేనేమో చెప్పడం మర్చిపోయినా. నేను కూడా నా పని మీద నేను బయటికి వెళ్ళిపోయినా. వచ్చేసరికి వాళ్ళు సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఒక్కసారిగా నాకు చాలా భయమైంది, దాన్ని రిపేర్ చేయమని కూడా నీకు చెప్పాలి అని. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూసినా ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేసి ఉందన్నమాట. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. నువ్వు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది, నీకు ఏం చేసినా తక్కువే అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఫైనల్గా నీతి ఏంటంటే, మనం ఒక హెల్ప్ చేసేటప్పుడు ఎవరు ఏంది ఎందుకని ఆలోచించకుండా హెల్ప్ చేయాలి. ఇంత చిన్న హెల్ప్ అయినా చేసేందుకు వెనకాడొద్దు. ఎందుకంటే నువ్వు చేసే చిన్న హెల్ప్ అయినా అది వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే గొప్ప హెల్ప్ కావచ్చు.